ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. హరి ఓం. మొదటి 3 శ్లోకాలు ఎవరెవరికి వచ్చాయి? చేతండి. ఒకరు వైలక్ష్మి గారు. మొదటి 3 శ్లోకాలు. ఇంకెవరు రాలేదా? రమాదేవి గారు 3 శ్లోకాలు రాలేదా? నేర్చుకోలేదా? అంటే నేర్చుకుంటే వచ్చేటివి. రావాలి అనుకోండి వస్తాయి. ఈశ్వరమ్మ గారు మీకు వచ్చాయా? మీకు 3 శ్లోకాలు వచ్చాయా? ఇంకా అందరూ నేను అడుగుతానేమోనని చెప్పి అందరూ వీడియో ఆఫ్ చేసి కూర్చున్నారా? ఎవరికి వచ్చాయని అడుగుతానని వీడియో ఆఫ్ చేసి కూర్చున్నారా? అందరూ వీడియో ఆన్ చేయండి ఒకసారి. అందరూ వీడియో ఆన్ చేయండి. ఏమయ్యా సత్యనారాయణ గారు మీకు వచ్చేసాయి 3 శ్లోకాలు? మీకు తప్పనిసరిగా అవసరం, నేర్చుకోండి అయ్యా. దృష్టి పెడితే వస్తాయి. ఎందుకంటే అన్ని శాస్త్రాల సారం ఇక్కడే ఉంది. ఈ 4 శ్లోకాలని, 5 శ్లోకాలని చక్కగా మంచి పేపర్ మీద ప్రింట్ చేయించుకొని కావాలనుకుంటే చిన్న లామినేషన్ చేసి ప్రతినిత్యం చూసే ప్లేస్లో పెట్టుకున్నా, చూస్తూ ఉంటే దాంట్లో నాకు ఎన్ని వచ్చాయి, దాన్ని బట్టి నేను ఆత్మకి ఎంత దగ్గర అయ్యానో అనేది తెలుస్తుంది. అర్థమైందా? సో ఆత్మకు దగ్గర కావాలి అంటే సడన్గా వచ్చేది కాదు అది మోక్షం. క్రమంగా స్టెప్ బై స్టెప్. ఎలా? ఇదిగో శంకరాచార్యుల వారు తపస్సంతా పెట్టి తీశారు వీటిని. ఒక లక్షణం వస్తూ ఉంది అని అంటే ఆత్మభావం పెరుగుతూ వస్తుంది. క్లాస్ వినేటప్పుడు ఉంటుంది కొంతమందికి, చాలామందికి. క్లాస్ అయిపోయిన తర్వాత మళ్ళీ వెళ్ళిపోతుంది. అలా కాకుండా ఉండాలి అని అంటే లక్షణాలు పెరగాలంతే. ఇవే సాత్విక లక్షణాలు. ఇవి పెరిగే కొద్దీ ఆత్మభావం పైకి వస్తుంది, దేహభావం అడుగంటిపోతుంది. దాంతో ఏంటి అంటే క్రమంగా నిత్య జీవితంలో కలిగే ఒత్తిడులు, బాధలు, అసమానతలు, అసహనాలు,
దుఃఖాలు, శోకాలు ఇవన్నీ అడుగంటిపోతూ ఉంటాయి. సో నిరంతరం ఉత్సాహం బయటకు వస్తుంది. సో నేను ఆత్మను అనే దృష్టి లోపల నుంచి పైకి పెరుగుతుంది. మరణం అనేటువంటిది అడ్రస్ కోల్పోతూ వస్తుంది. భయం అనేది క్రమంగా తగ్గిపోతూ వస్తుంది. ఆత్మవిశ్వాసం వస్తుంది. నేను అనుకుంటే ఏమైనా సాధించగలను. సో కాబట్టి ఇవన్నీ రావాలి అని అంటే లక్షణాలు పెరగాలి. సింపుల్, పెద్ద కష్టమేం కాదు. మిమ్మల్ని అదేది మాండూక్య ఉపనిషత్తులో శ్లోకాలన్నీ నేర్చుకోండి అని అనలేదు. కాకపోతే 12 మంత్రాలు ఉన్నాయి కదా, అవి నేర్చుకోగలిగేటట్లయితే మొత్తం వేదాంతం అంతా వస్తుంది. అలాగే సనస్సు జాతీయంలో శ్లోకాలన్నీ బట్టి పెట్టండి అని లేదు. కాకపోతే చదవండి, అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి వాటిని. తర్వాత సింపులే ఇవంతా, ట్రై చేయండి. ఓకే, ఇంకా 2 శ్లోకాలు ఉన్నాయి. ఈ 2 శ్లోకాలు అయిపోయేంత వరకు అడుగుతా, తర్వాత అడగలేను కదా. ఈ లోపల ట్రై చేయండి. ఓకే, నేను ఒకసారి చెప్తా, మళ్ళీ 3 శ్లోకాలు ట్యూన్ పట్టుకోవడానికి ట్రై చేయండి. నేను చెప్పింది చెప్పినట్టు రిపీట్ చేయగలరా ఎవరైనా? అదే ట్యూన్. మన క్లాసులోకి అంబులెన్స్ కూడా వచ్చేస్తుంది. ఓకే, చెప్తాను, రిపీట్ చేయండి. వేదో నిత్యమధీయతాం తదుదితం కర్మ స్వనుష్ఠేయతాం తేనేషస్య విధీయతాం కామ్యే మతిః త్యజ్యతాం పాపౌఘః పరిధూయతాం భవసుఖే దోషోనుసంధీయతాం ఆత్మేచ్ఛా వ్యవసేయతాం నిజగృహాత్ తూర్ణం వినిర్గమ్యతాం. ఓకే, 2వ శ్లోకం నేను చెప్తూ ఉంటే నేను ఒక 3-4 పేర్లు చెప్తా, వాళ్ళు ఆడియో ఆన్ చేసుకోండి, వాళ్ళ వాయిస్ వినిపించేటట్లు రికార్డింగ్లో కూడా. సత్యనారాయణ గారు, నవనీత, వైలక్ష్మి గారు, రమాదేవి గారు, మీరు 4 ఆడియో ఆన్ చేసుకోండి.
కరెక్ట్. నేను చెప్పడం అయిపోయిన తర్వాత నెమ్మదిగా రిపీట్ చేయండి, గొంతు పెద్ద చేయకుండా. సంగత్సత్సు విధీయతాం. ఒక్కసారిగా మొదలు పెట్టాలి. భగవతో భక్తి దృఢాధీయతాం. శాంత్యాది పరిచీయతాం. దృఢతరం కర్మాషు సంత్యజ్యతాం. సద్విద్వానుపసృప్యతాం. ప్రతిదినం తత్పాదుకా సేవ్యతాం. బ్రహ్మైకాక్షరమర్ధ్యతాం. శృతిశిరోవాక్యం సమాకర్ణ్యతాం. ఓకే, మీ నలుగురు ఆడియో మ్యూట్లో పెట్టుకోండి. ఇంకొక నలుగురు సిద్ధేశ్వరు, ఈశ్వరమ్మ గారు, దక్షిణామూర్తి గారు అండ్ కవిత. మీరు నలుగురు ఈ శ్లోకం చెప్పండి. 3వ శ్లోకం. వాక్యార్థశ్చ విచార్యతాం. శృతిశిరో పక్షః సమాశ్రీయతాం. దుస్తర్కాత్తు సువిరమ్యతాం. శృతిమతః తర్కోనుసంధీయతాం. బ్రహ్మైవాస్మీతి విభావ్యతాం. అహరహర్ గర్వః పరిత్యజ్యతాం. దేహోహం మతిరుజ్యతాం. బుధజనైః వాదః పరిత్యజ్యతాం. ఓకే, ఇప్పుడు 4వ శ్లోకం. మీరు నలుగురు ఆడియో మీట్లో పెట్టుకోండి. ఇప్పుడు ఇంకొక నలుగురు వీడియో ఆన్ చేస్తున్న వాళ్ళు ఎవరెవరు? విజయలక్ష్మి గారు, వాసుదేవరావు గారు, కరీంనగర్ పద్మ గారు, అలాగే గజ్వేలి పద్మ గారు, వరలక్ష్మి గారు, ఇంకెవరు ఫోన్ దగ్గర ఉన్నవాళ్ళు మీ ముఖాలు నాకు కనిపిస్తే మీరు ఫోన్ దగ్గర ఉన్నట్లు. జి లక్ష్మి గారు ఫోన్ దగ్గర ఉన్నారా? అలాగే మెహర్ లక్ష్మి. ఓకే, మీరు మెహర్ లక్ష్మి గారు కూడా
చేరియాలో మమత గారు కూడా. మీరందరూ రిపీట్ చేయండి. ఇప్పుడు 4వ శ్లోకం చెప్తా, స్లోగా చెప్పండి. నేను చెప్తాను, ఆగిపోయిన తర్వాత అందరూ అందుకోండి, అందరూ కలిపి చెప్పండి. క్షుత్వ్యాధిశ్చ చికిత్స్యతాం ప్రతిదినం భిక్షౌషధం భుజ్యతాం స్వాద్వన్నం నతు యాచ్యతాం విధివశాత్ ప్రాప్తేన సంతుష్ట్యతాం శీతోష్ణాది విషహ్యతాం నతు వృధా వాక్యం సముచ్చార్యతాం ఔదాసీన్యమభీప్స్యతాం జనకృపా నైష్ఠుర్యముత్సృజ్యతాం ఓకే, మీరు మీట్లో పెట్టుకోండి. ఇప్పుడు ఇంకా ఎవరెవరు అయితే ఇంతవరకు శ్లోకాలు చెప్పలేదో వాళ్ళు 5వ శ్లోకం పలకండి. ఇంతవరకు పలకని వాళ్ళు. స్వామీజీ లాస్ట్ లైన్ ఒక్కసారి. హరిఓం స్వామి. నో రిపిటేషన్, తర్వాత చెప్తాను. అబ్బా ఎలా స్వామి ఎలా? ఇది క్లాస్లో ఉన్నారు మీరు. అయ్యో ఓకే, నెక్స్ట్. మాట్లాడేటన్నీ రికార్డ్ అవుతున్నాయి. రికార్డ్ అయ్యి ఫేస్బుక్లోకి వెళ్ళిపోతాయి ఇమీడియట్గా. తర్వాత యూట్యూబ్లో కూడా వెళ్తాయి, గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఎవరు ఇంతవరకు పలకని వాళ్ళు ఎవరెవరు? ఉమాదేవి గారు, చైతన్య, దేవకి గారు, ఇంకా రామసుబ్బమ్మ గారు. ఆ ఫోన్ నేమ్లో సాయిబాబా అని ఉంది. అయ్యా నువ్వు కూడా ట్రై చేయి. కృష్ణ ఉన్నాడా? మిగతా వాళ్ళందరూ 5th శ్లోక నేను చెప్పాడు, స్లోగా నెమ్మదిగా రిపీట్ చేయండి. ఏకాంతే సుఖమాప్స్యతాం పరతరే చేతః సమాధీయతాం పరతరే చేతః సమాధీయతాం పూర్ణాత్మా సుసమీక్ష్యతాం పూర్ణాత్మా సుసమీక్ష్యతాం జగదిదం తద్బాధితం దృశ్యతాం జగదిదం తద్బాధితం దృశ్యతాం ప్రాక్కర్మ ప్రవిలాప్యతాం ప్రాకర్మ ప్రవిలాప్యతాం చితిబలాన్నాప్యుత్తరైశ్లిష్యతాం చితిబలాన్నాప్యుత్తరైశ్లిష్యతాం ప్రారబ్ధం త్విహ భుజ్యతాం ప్రారబ్ధం త్విహ భుజ్యతాం అధ పరబ్రహ్మాత్మనా స్థీయతాం అథ పరబ్రహ్మాత్మనా స్థీయతాం
ఓకే, వెరీ గుడ్. ఓకే, అందరూ మీట్లో పెట్టేసుకోండి. నా 3వ శ్లోకం చివరిలో కొనసాగుతూ ఉంది. అదొకసారి మళ్ళీ చూడండి. వాక్యార్థశ్చ విచార్యతాం. వాక్యం యొక్క అర్థాలని హరి ఓం. ఆడియో మీట్లో పెట్టేసుకోండి. హరి ఓం. ఆడియో మీట్లో పెట్టుకోండి, లేదా మీ మాటలన్నీ వినిపిస్తాయి. హరి ఓం. వాక్యార్థశ్చ విచార్యతాం. వాక్యం యొక్క అర్థాలని విచారణ చేయండి అన్నారు. ఏ వాక్యాలండి? నేను చెప్పుకున్న మహావాక్యాలు 4 గుర్తున్నాయి అందరికీ. ప్రజ్ఞానం బ్రహ్మ, తత్వమసి, అహం బ్రహ్మాస్మి, అయం ఆత్మ బ్రహ్మ, 4 మహావాక్యాలు. వాటిని విచారణ చేయండి అని అన్నారు. వ్యక్తి యొక్క స్వరూపం స్థూలంగా కనిపించే దేహం కాదు. దేహానికి, మనసుకు, బుద్ధికి కూడా ఆధారమైనటువంటి అంతరాత్మ జ్ఞానస్వరూపం. ఎందుకంటే శరీరానికి జ్ఞానం ఉండదు, ఇది జడమే. లోపల చైతన్య స్వరూపుడైన జీవుడు ఉన్నంత వరకే ఇది బ్రతికి ఉంటుంది, శక్తివంతంగా ఉంటుంది, వ్యవహారాలు చేయగలుగుతుంది, ప్రపంచాన్ని తెలుసుకుంటుంది, లోపల పరిశీలించుకుంటుంది, నిర్ణయాలు తీసుకుంటుంది, వ్యవహారాలు చేస్తుంది. ఎంతవరకు అంటే లోపల ఆత్మ అనేది ఉన్నంతవరకే. అయితే అసలు జీవుడు ఈ ఆత్మయే. కానీ అజ్ఞానం వలన ఈ దేహం అని అనుకుంటున్నాడు. అందుకే బయట నుండి వచ్చే ప్రతి విషయాన్ని కూడా ఏది రిసీవ్ చేసుకోవాలనో తెలియట్లేదు, ఏది వదిలేయాలనో తెలియట్లేదు. లోపలంతా కన్ఫ్యూషన్. దాంతో అనేక రకాల మానసిక ఒత్తిళ్ళు, బౌద్ధిక ఒత్తిడులు, శారీరక రోగాలు అన్నీ దానివల్లనే లభిస్తున్నాయి. అవన్నీ అనుభవించడం అనేటువంటి జరుగుతుంది. సో మీరు మహావాక్యాల్ని చక్కగా బాగా విచారణ చేయడానికి ప్రయత్నం చేస్తే స్లోగా దేహాత్మభావం పోయి ఆత్మభావం పెంచుకునేటువంటి జ్ఞానం వస్తుంది, పెంచుకునే అవకాశం కలుగుతుందండి. కాబట్టి ఏంటండి, మహావాక్యాలు నేరుగా అర్థం చేసుకుంటే దానికే 2 రోజులు చెప్పాం మహావాక్యాల గురించే. అవునా? 4 పదాల గురించే నిన్న మొన్న 2 రోజులు క్లాస్ అంతా చెప్పుకున్నాం. ఇప్పుడు మీరైతే చెప్పేశారు సమాజం, మళ్ళీ మాకు గుర్తు రావాలి అని అంటే ఓకే, కావాలంటే విచ్చులో మళ్ళీ వెతుక్కోండి, లేదా మీ దగ్గర పుస్తకాలు ఉన్నాయి. అవునా? అంతేకాదండి, వాటికి సంబంధించిన ఉపనిషత్తులు కూడా చదవండి. అవునా? శృతి శిరోపక్ష సమాశ్రయత. ఉపనిషత్తుల్ని అంటే వేదాంతాన్ని వినండి, చదవండి, అర్థం చేసుకోండి, ఆచరించండి అని అంటున్నారు ఆచార్యుల వారు. అయితే ఓకే, వాళ్ళ బుద్ధిలో ఉన్న షార్ప్నెస్ వలన, అంటే సూక్ష్మత్వం వలన, చురుకుదనం వలన కొంతమందికి తొందరగా వచ్చేస్తాయి శాస్త్రాలు, కొంతమందికి శాస్త్రం తొందరగా రాదు. అయినంత మాత్రాన మాకే వచ్చు అని ఇతరులతో వాదనలలోకి దిక్కండి, ఉన్నది ఎగిరిపోతుంది. దుస్తర్కాత్ సువిరమ్యత. దుష్టతర్కాలను వదిలిపెట్టి విన్నది, గుర్తున్నది అర్థం చేసుకొని ఆచరించడానికి ప్రయత్నం చేయండి. మనసు శుద్ధమైతే మనం తెలుసుకున్న జ్ఞానం మనకు అర్థమవుతుంది. బోధపడిందా? సో ఇక్కడే విచిత్రాలన్నీ బయటపడతాయి. పుస్తకాలు వినడము, విన్నది చదువుకొని గుర్తుపెట్టుకొని
వెల్లడి చేయడం వరకు ఒక ఎత్తు బుద్ధి పని. కానీ ఏది వింటున్నామో అది అర్థం చేసుకొని ఆచరించాలి అనుకుంటే మనసు శుద్ధి ఉండాలి. అంటే ప్రపంచం మీద కోరికలు తక్కువగా ఉండాలి. ప్రపంచ విషయ భోగ ఆసక్తి ఉంది, ప్రపంచంలో విషయాలు అనుభవించాలనే ఆసక్తి ఉంది చూడండి, అది తగ్గే కొద్దీ మనసు శుద్ధం అవుతుంది, బుద్ధికి శక్తి పెరుగుతుంది. ఇప్పుడు అర్థం చేసుకుంటుంది ఏంటి అనంటే, నువ్వు ప్రపంచంలో ఎన్ని విషయాలు అనుభవించినా దేహభావం మాత్రం పోదు, నువ్వు సుఖస్వరూపుడు మాత్రం కాలేవు. కానీ అదే మనసును శాంతిపరిచే బుద్ధికి అర్థమయ్యేటట్లు చేసుకోగలిగితే, బుద్ధికి అతీతమైన ఆత్మను అందుకోగలిగితే, బ్రహ్మాండానికి 4 రెట్లు ఎక్కువగా ఉన్నాను నేను, అది శాశ్వతుడుగా ఉన్నాను, ఏకమైన వాడుగా ఉన్నాను, అనంత స్వరూపుడుగా ఉన్నాను, అనంత జ్ఞాన సంపన్నుడుగా ఉన్నాను, అనంత ఆనంద సంపన్నుడుగా ఉన్నాను. మనసుకు శుద్ధి కలిగి ఆగితే బుద్ధిలో ఇవి గుర్తించబడతాయి. సో కాబట్టి ఏది గొప్ప అది గుర్తించాలి. దానికి అనవసరమైన తర్కాలు చేయకండి. శృతిమత తర్కోను సంధీయతాం. సో ఎప్పుడు ఎక్కడ ఎవరితో సంభాషణ పెట్టినా కొంచెం ఇతరులకి నేర్పించడము లేదా నేను నేర్చుకోవడము లక్ష్యంగానే అయితే ఎదుగుదల ఉంటుంది. దాని కొరకు శృతిమత తర్క అనుసంధీయతాం. వేదాంతం ఉందే, అది చర్చించి లోజుగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. చర్చించద్దు అనలేదు, చర్చించడం వలన జ్ఞానం పెరగాలి, పెంపొందింపజేసుకోవాలి, అది ముఖ్యమైనది. సో మనకు ఉపనిషత్తులు అంటే వేదాంతం అర్థమవుతుంది అని అంటే ఏం తెలియాలి? ఇదిగో ఇది లోపల నుండి స్పృహ రావాలి. బ్రహ్మయేవ అహమస్మీతి, బ్రహ్మయేవ అస్మి, నేను పరమాత్మని అయ్యున్నాను, ఇది విభావ్యతాం అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఎందుకు అంటే శరీరేంద్రియ మనోబుద్ధులకి అతీతంగా ఉండి తెలుసుకుంటూ ఉన్నది ప్రత్యేగాత్మ, అంతరాత్మ, పరమాత్మ ఒకటే. అంతరాత్మ లోపలగా ఉన్నదండి నేను, ప్రత్యేగాత్మ ప్రతి ఒక్క దాంట్లో ఉందండి నేను, పరమాత్మ ఇది ఒక్కటే అయ్యిందండి, వేరువేరు కాదు. బ్రహ్మయేవ అస్మి, బ్రహ్మమే అయ్యున్నా, విభావితం. ఇలా జ్ఞానం ఉన్నది పరమాత్మకు మాత్రమే. నీకు ఉంది అంటే నువ్వు ఆయనే అయ్యి ఉండాలి. నువ్వు శరీర మనోబుద్ధులకు అన్యంగా ఉన్నానని గుర్తించబడుతున్నావు అంటే నీకు అనుభవం వస్తూ ఉంది. ఇదిగో ప్రపంచంలో బ్రహ్మాండం అంతా నీకు ఇస్తాను అనన్నా నాకు ఆ ఆత్మయే కావాలి అనే కోరిక పైకి రాగలగాలి. అదే కఠోపనిషత్తులో కాటకకారుడు నచికేతుడి ద్వారాగా నిరూపింపజేసింది. అర్జునుడు ప్రారంభంలోనే అంటాడు, అయ్యా త్రిలోక ఆధిపత్యం ఇచ్చిన ఈ ఇంద్రియ తాపం పోయేటట్టు లేదే, నాకు ఆ తాపం నుండి కంప్లీట్గా బయటపడి అవునా పరిపూర్ణ శ్రేయస్సును పొందాలి, పరిపూర్ణ సుఖాన్ని పొందాలని ఉంది, నాకు దాన్ని చెప్పు అని అంటాడు. దాని శ్రేయస్సు, ముక్తి మార్గం. సో జనరల్గా ఏమనుకుంటారు అని అంటే చనిపోయిన తర్వాత ఏమో అయిపోవడం అనుకుంటారు. కాదు, చనిపోయే ముందే అన్నీ తెలుసుకోగలగడం, సంపూర్ణ సుఖాన్ని పొందగలగడం. చనిపోయిన తర్వాత ఏమవుతాడో ఎవడికి తెలుసు? దేహం ఉండగానే నేను పరమాత్మను అని తెలుసుకునేదాన్నే ముక్తి అని అన్నారు. సో అది నీకు కావాలి. సో కాబట్టి ఏంటి అంటే శాస్త్ర చర్చ చేయి, విను, చదువు, చర్చించు, అర్థం చేసుకో, ఆచరించు. అయితే ముందుకెడుతూ ఉంటే శరీరమును నీ శరీర మనోబుద్ధుల్ని నువ్వు గమనించడం నేర్చుకుంటే అన్యంగా ఉన్నానని తెలుస్తుంది.
ప్రతి జీవికి ఉన్న ఒక పెద్ద బలహీనత ఏంటి అంటే నిత్యం నిరంతరం ఎవడు ఏం చేస్తున్నాడా, ఎవడు ఎట్టున్నాడా, ఎవడు ఏమైపోతున్నాడా. ఇది సహజం దృష్టి బహిర్ముఖంగా ఉండడం వల్ల. దీన్ని రాక్షస లక్షణం అని అంటారు. అర్థమైందా? రాక్షస లక్షణం అని అంటారు. ఇంకా కొంతమందికి అటు ఇటు ఎవరిని కూడా పట్టించుకోరు. ఏం దొరికితే అది తినేసేయడమే. దొరికితే అంటే అక్కడ రోడ్లో దొరుకుతుంది అని కాదు. పని చేయడం, సంపాదించుకోవడం, తినేసేయడం, పని చేయడం, సంపాదించడం. వీళ్ళని అసురులు అని అంటారు. చేస్తూ ఉన్న వాటిలో మంచిదా చెడుదా, ఇది చెడగొడుతుందా బాగుపరుస్తుందా ఆలోచించి చేస్తే మనుషులు అంటారు. అవునా? ఇంకా శరీర మనోబుద్ధులు అనుకూలంగా ఉన్నాయా ప్రతికూలంగా ఉన్నాయా? నేను మీద దృష్టి పెట్టి ఎదుగుతున్నానా లేదా అని తెలుసుకుంటున్నానా లేదా? వీళ్ళని ఆధ్యాత్మిక సాధకులు అన్నారు. వీళ్ళని వేదాంతమే చెప్తుంది బ్రహ్మస్వరూపులు అని. బ్రహ్మనిష్టా బ్రహ్మపరా పరంబ్రహ్మ అన్వేషమాణా. అర్థమైందా? వీళ్ళ బ్రహ్మనిష్ఠులు అని, బ్రహ్మమే కావాలి అని కోరిక కలిగి ఉన్నారు అని, అంటే ముక్తికాంక్ష కలిగి ఉన్నారని. వీళ్ళు బయట నుంచి మనం వద్దంటే ఇప్పుడు వద్దంటే ఎట్లా? ఇప్పుడు ఆడైనా వీళ్ళు పరమాత్మను అన్వేషణ చేస్తూ ఉన్నారు. పరమాత్మ తత్వాన్ని అందుకోవడానికి అర్హతను సంపాదించుకుంటున్నారు. వీళ్ళ యందు భగవంతుడు అత్యధికమైన ఇష్టాన్ని చూపిస్తాడు, శ్రద్ధను చూపిస్తాడు, ప్రేమను చూపిస్తాడు. అయితే ఒక్కటే, ఇక నీకు ఏది ఇష్టము అని అంటే నిద్రలో తట్టి కొట్టి చూపించిన నీకేం కావాలంటే ముక్తి అనేటట్లు ఉండగలగాలి. వాళ్ళు ఖచ్చితంగా ఇక్కడికిక్కడే నిరంతరం ముక్తికి దగ్గర అవుతూ ఉన్నారు. వాళ్ళు చేయాల్సింది ఇది. నాకు నిరంతరం ఆత్మభావం పెరుగుతుందా లేదా ఒకటి. రెండోది, ఆహారః గర్వః పరిత్యజ్యతాం. ప్రతినిత్యం పైకి పొడుచుకుంటూ వచ్చి ఇతరులతో పోల్చి ఇతరుల నుండి వేరు చేసి, అవునా, ఇతరులని చులకనగా చేసి ఇతరుల కంటే గొప్పగా ఉన్నాను అని పొడుచుకొని వచ్చే భావం ఉంది, గర్వం. దీన్ని ఎప్పటికప్పుడు పీకి పారేస్తూ ఉండాలి. నేను రాకుండా చూసుకుంటానండి అనడానికి వీల్లేదు. ఎందుకంటే ఏ రంగంలో అయినా ఒక వ్యక్తి కొంచెం ఎదుగుతున్నాడు అని అంటే పైకి పొడుచుకొని వచ్చి అడ్డుపడేది లోపల ఉన్న ఈ అహంకారమే. అదే నాశనం చేసేది. ఎక్కడి నుంచి ఏదో కాదు, నీ లోపల నుంచి నీకు తెలియకుండానే నీ దేహాత్మభావం పైకి వచ్చి, అవునా, మొట్టమొదట అందరికంటే నేను సూపర్, నేను డూపర్, నేనే సూపర్, నేనే డూపర్ రాకూడనాటి అన్నీ బయటకు వచ్చి ఇంకా అది ఇంకో వికృత రూపం దాల్చింది. అంటే నేను మాత్రమే సూపర్గా ఉండాలంటే ఇతరులను ఎవరిని పైకి రానివ్వడు, ఇతరులని ఏమీ చేయనివ్వడు. అన్ని చోట్ల వస్తాయి, ప్రతి రంగంలోనూ కలుగుతాయి. దానికి ఏంటంటే నువ్వు జాగ్రత్త వహించాల్సింది ఏంటి అని అంటే దానికే. ఇది రాకుండా ఉండాలి అంటే, ఒక కరోనా రాకుండా ఉండాలంటే మాస్క్ వేసుకోండి అంటారు, ప్రాథమిక రక్షణ కదా. తుపాకీ దెబ్బ తగలకుండా ఉండాలంటే బుల్లెట్ ప్రూఫ్ వేసుకోండి అంటారు. బాడీకే కదా, బాడీ రక్షించబడితే మిగతావన్నీ రక్షించబడతాయి.
అవి ఏమిటయ్యా అంటే మనం మొట్టమొదట తలకు వేసుకోవాలి. మనం బాడీ దెబ్బలు తిన్న పార్ట్లను మార్చుకోవచ్చునేమో, తలకాయ దెబ్బతింటే ఏ మార్చడానికి అవకాశమే లేదు. తల తీసి వేరే తల పెడతాడండి, ఇంతవరకు రాలేదు. టెక్నాలజీ ఇంకా రాలా. అదైనా తల తీసి తల పెట్టే టెక్నాలజీ రాలేదు ఇంకా. దానికి ఏంటి అంటే ఈ తలకాయల నుండి పదే పదే పొడుచుకొని బయటకు వచ్చేటువంటి ఇది అహంకారం ఉంది, దీన్ని పీకి పారేస్తూ ఉండాలి. ఎలా? ఒక్కటే తెలుసా, ఈ బుల్లెట్ ప్రూఫ్ ఈ మాస్క్, శిరస్త్రాణం, అదేంటి హెల్మెట్. ఏంటయ్యా అంటే అందరూ భగవంతుడే అనే భావం. అందరూ భగవంతుడే, అన్నీ భగవంతుడే. ఈ ఒక్క విషయాన్ని మర్చిపోకుండా ఉంటే గర్వం రాదు. నా చేత చూడబడే ప్రతి వస్తువు, ప్రతి రూపము, ప్రతి వ్యక్తి భగవంతుడే. ఈ భావన కానీ గట్టిగా నిలబెడితే ఏమవుతుంది? దేహోహం అతిరుజ్యత. లోపల నుండి అలాగ పొడుచుకొని పైకి రావడానికి ప్రయత్నం చేస్తుంది. ఏంటది? దేహ అహం, అహంకారం. దీన్ని ఎక్కడికక్కడ ఆ వామనులాగా తొక్కి పారేయడం జరుగుతుంది. వామనుడు బలిచక్రవర్తిని కాదు తొక్కేసింది, ఎవరో కాదు బలిచక్రవర్తి, ఈ దేహం నేనన్న భావం కలిగిన వాడే. రాక్షసుడే కదా వాడు. దేహోహం మతి రుజ్యత అహం దేహ ఇది మాతి. నేను ఈ దేహము అనేటువంటి అభిప్రాయం ఉంది, రుజ్యత పూర్తిగా తొలగించేయడానికి అవకాశం ఉంటుంది. సో ఎప్పుడు కనిపించేదంతా బ్రహ్మమే అనే భావం ఎప్పుడైతే మనకు ఉంటుందో, ఆయన ఒక ఆయుధాన్ని ఇస్తాడు. నేను ఆత్మను, నేను ఆత్మను అనే ఆయుధం చేత ఉంది అంటే ఇదిగో పైకి పొడమరించే దేహం నేననే భావం ఉంది, తొక్కి వేసే శక్తి వస్తుంది. అవునా? అయితే మనకు తెలియకుండానే మన లోపల నుండి అనేక రకాల వికారాలు బయటకు వస్తూ ఉంటాయి. ఏంటి తెలుసా? నిజంగా ఎవరిలో జ్ఞానం పైకి వస్తుందో, బాగా జ్ఞానంలో నిలబడున్నారు, అందరికీ నేర్పించాలి అని అనుకుంటున్నారు, అందరి మీద ప్రేమ కలిగి ఉన్నారు మహానుభావులు, మహాత్ములైన వాళ్ళు. కొంతమంది కఠినంగా ఉండొచ్చు, కొంతమంది మనసు సున్నితంగా ఉంటుంది. ఒకే వ్యక్తికే ఒకసారి సున్నితంగా ఒకసారి కఠినంగా కూడా ఉండొచ్చు. కానీ అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో వాదన చేసి మన అజ్ఞానాన్ని ప్రదర్శించుకోవడానికి వాళ్ళ మనసుకు బాధ కలిగించకండి. దానికి పదే పదే చెప్తున్నారు. బుధజనై వాద పరిత్యజ్యతాం. మహాత్ములతో వాదాలు పెట్టుకొని నేర్చుకోవడానికి ప్రశ్నించవచ్చు, కానీ మన అభిప్రాయాలే నిజం అని వాళ్ళ దగ్గర నిరూపించడానికి ప్రయత్నం చేస్తే ఏదో వాళ్ళనే తప్పు అని రెండూ ఒకటే. నేనే కరెక్ట్, నువ్వు కరెక్ట్ కాదు. నష్టపోయేది మనమే. మహాత్ములకి ఈ ప్రపంచంలో కావాల్సింది ఏమీ లేదు, ఎదగాలి అనుకున్న వాళ్ళకి మార్గం చూపించడం తప్ప. కానీ వాళ్ళతో వాదన చేసి వాళ్ళు రైట్ కాదు, నేను రైట్ అని నిరూపించడానికి ఎక్కడ ప్రయత్నం చేస్తున్నామో, సూది తీసుకొని గుండెల్లో పొడుచుకోవడం మాత్రమే కాదు, గుణపంతో పొడుచుకోవడం లాంటిదే. మనల్ని మనం పగలగొట్టేసుకుంటున్నాం, మనల్ని మనం ఛిద్రం చేసుకుంటున్నాం.
దానికే శంకర పార్వతుల ప్రతి శ్లోకంలో ఏదో ఒక రూపంలో మళ్ళీ దీని పైకి తీస్తున్నారు. ఏమిటి? బుధజనై వాద పరిత్యజ్యతాం. మహాత్ములతో మహానుభావులతో వాదనలు చేసి మన అభిప్రాయాలు నిజం అని నిరూపించుకోవడానికి ప్రయత్నం చేయకండి. వాళ్ళు చెప్పింది వినడానికి ట్రై చేయండి. ఓకే, అయిపోయింది. 4వ శ్లోకం నేను చెప్తా, మరొక్కసారి రిపీట్ చేయండి. అందరూ కలిపి రిపీట్ చేయండి. ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు, ఆడియో మీట్లోనే ఉంచండి. క్షుత్వ్యాధిశ్చ చికిత్స్యతాం. ప్రతిదినం భిక్షౌషధం భుజ్యతాం. స్వాద్వన్నం నతు యాచ్యతాం. విధివశాత్ ప్రాప్తేన సంతుష్ట్యతాం. శీతోష్ణాది విసహ్యతాం. నతు వృధా వాక్యం సముచ్చార్యతాం. ఔదాసీన్యమభీప్స్యతాం. జనకృపా నైష్ఠుర్యముత్సృజ్యతాం. వీటికి అర్థం చెప్పి వదిలేస్తా, రేపు వివరించుకుందాం. ముఖ్యం, ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోండి. క్షుత్తు వ్యాధిశ్చ చికిత్స్యతాం. ప్రపంచంలో ఏ అవసరం వచ్చినా డబ్బుల్ని విరివిగా ఖర్చు పెడతారు కొంతమంది, అవునా? దేహానికి రోగాలు వస్తే నెగ్లెక్ట్ చేసేస్తారు. దేహానికి ఆకలి అయితే సమయానికి అన్నం తినరు. ఇది కూడా మూర్ఖత్వమే, అజ్ఞానమే. తొలగాలి అలాగ. క్షుత్తు వ్యాధి, రోగాలు 3 రకాలట. ప్రతిరోజు వచ్చే రోగం అదిగో ఉదర కోశానికి వచ్చే రోగం ఆకలి, అవునా? దేహానికి వచ్చే రోగం అందరికీ తెలుసు, అనేక రకాల రోగాలు. స్థిరమైన రోగాలు, చరమైన రోగాలు. కొన్ని ఇదిగో మహమ్మారులు. ప్రతి సంవత్సరం ఏదో ఒక మహమ్మారి వస్తూనే ఉంటుంది. కాకపోతే ఇప్పుడు వచ్చింది ప్రపంచాన్ని అంతటినీ ఉడికిచ్చేసింది, ఎవరి మాట వినకుండా, ఎవరిని కేర్ చేయకుండా. తర్వాత 3వ రోగం మనసుకు వచ్చే రోగం. ఏంటది? కామక్రోధాలే. అక్కడి నుంచి అనేక రకాల అన్ని రకాల అవగుణాలన్నీ పుడతాయి. 3 ఒకటి చూడండి, ఆకలి అదే దేహాందే కదా. ఈ దేహానికి వచ్చే ఆకలికి అడ్డం వచ్చిందంతా తిన్నాము అని అనుకోండి, భయంకరమైన రోగాలన్నీ వచ్చి కూర్చుంటాయి. మనసుకు వచ్చే రోగానికి అందరినీ ఆడిపోసుకున్నారు అనుకోండి, ఎమోషన్స్తో ఇష్టం వచ్చిన ప్రపంచం మీద పడ్డారు అనుకోండి, ఒక్కొక్క తప్పు ఒక్కొక్క జన్మలో కూడా సరిదిద్దుకోలేదు. ఒక్కొక్క తప్పును సరిదిద్దుకోవడానికి ఒక జన్మ అంతా సరిపోదు. మరి బుద్ధిలో స్వార్థం అనేది వచ్చింది అనుకోండి, అది ఇంకా లోభత్వంతో వ్యవహరిస్తుంది. అదైతే ఎప్పుడు పోతుందో అసలు అర్థమే కాదు. సో వీటికన్నిటికీ వైద్యం చేయించి తీరాలి. ఆకలి అవుతుందా, ఆహారం ఇవ్వాలి. దేహానికి రోగం వచ్చిందా, మందులు ఇచ్చి తీరాలి. తీరినప్పుడు ఏమవుతుందంటే తొందరగా ఆ బాధ నుండి బయటపడిపోయి దేహం సాధనకు అనుకూలం అవుతుంది.
విశేషం ఏంటంటే ఒక రోగం దేహంలో ఎక్కువ కాలం ఉంది అని అంటే దేహాత్మ భావాన్ని బలపెడుతుంది, సాధన అంతా ఎగిరిచ్చేస్తుంది. సో కాబట్టి ఏంటంటే రోగానికి మందులు తీసేసుకొని తొందరగా రోగాన్ని తోసివేయగలిగితే లోపల జ్ఞానం పోకుండా ఉంటుంది. దేహమే కదండి, దానికి ఎక్కువ సమయం బాధ కలిగితే దాన్ని చూడడం జరుగుతుంది. బాధ లేనంత వరకు చూడడం, బాధ కలుగుతుందంటే దాని వైపు చూస్తూ 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 మొట్టమొదటి అనుకుంటా పాపం దేహం ఏడుస్తుంది అని. కానీ తర్వాత అయ్యో నాకు ఏడుపు వస్తుంది అని అంటారు. ఆ తర్వాత నేను ఏడుస్తూ ఉంటే నన్ను ఎవడు చూడ్డే అని అంటారు. సో సాధన దిగజారిపోతుంది. దానికి ఏంటంటే ఆకలికైనా దేహానికి సంబంధించిన రోగానికైనా తొందరగా చికిత్స చేసుకోండి. ఈ నెట్టకు మళ్ళీ శేఖంగా రోగం వచ్చినట్టుంది, గుర్తుంచుకోండి. తర్వాత ప్రతిదినం భిక్షౌషధం భుజ్యతాం, ప్రతిరోజు భిక్షాటన చేసి ఆహారం తినండి అండి అని ఇది ఎతికి చెప్పింది. దానికే గురుదేవుడు పెట్టాడు. ఎవరైనా అవునా గౌరవంతో ఆహ్వానించి భోజనం పెట్టినా దాన్ని భిక్షగా స్వీకరించవయ్యా అని అన్నారు కదా, అది ఎతికి చెప్పింది. మరి ఇక్కడ గృహస్థులకి ఏమీ మరి సందేశం లేదా అండి అని అంటే ఉంది. దానికి ఏంటి అంటే ప్రారంధం నుండి ఏదైతే వస్తుందో దాన్ని తినడానికి ప్రయత్నం చేయండి. అంతేగాని ఒకసారి ఏంటి అని అంటే మన ప్రారంభంలో ఏదైతే ఉందో మనం వద్దనుకున్నా అదే వస్తుంది. యాక్సెప్ట్ చేయండి అని. ఫర్ ఎగ్జాంపుల్ మేమే కదండి చేసుకొని మాకు ఇష్టం వచ్చినట్టు చేసుకుంటామండి. కోర్స్ అనుకోవచ్చు, ఎన్నో అవరోధాలు రావచ్చు. చక్కగా మీరే ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు బాగా వండి పెట్టి తిందాము అనుకునేటప్పటికి నోటికాడ తీసి ఏదైనా సమస్యలు రావచ్చు. అవునా కదా, అంతా మేమే కదా సంపాదించి పెడుతున్నాం. ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు మరి వండి పెట్టరా మాకు అని మగవాళ్ళు డిమాండ్ చేసినా ఏమవుతుంది, ప్రారంభంలో ఉన్నదే వస్తుంది. దానికి ఏమైనా భిక్ష ఔషధం అంటే సమయానికి దొరికింది, ప్రారంభం నుండి వచ్చింది, అనుభవించండి. సాధ్వన్నం నతు యాచ్యతాం. తర్వాత ఇంకొక విషయం కూడా ఏంటి అని అంటే మనసు స్థిరంగా ఉండాలి అని అంటే నిత్యం నిరంతరం రుచిగా చేసుకొని తినాలి. ఒకటి దాంట్లో తిరగలేదు. ఉత్తమమైన ఆహారమే, సాత్విక ఆహారం అన్నారు కదా, తయారు చేసుకొని తినాలి. కానీ చూసినటువన్నీ కావాలి, అన్నీ తినాలి అని అనుకుంటే నీ ఆరోగ్యానికి పడకపోయినా, నీ దేహతత్వానికి పడకపోయినా, నీ సాధనకు పడకపోయినా బాధలే కలిగిస్తాయి. అవునా, ఒకటి సాధన చూసుకోవాలి, రెండోది దేహ స్వభావం చూసుకోవాలి, మూడోది రోగాన్ని కూడా గమనించుకోవాలి. ఇన్ని చూసుకొని ఆహారాన్ని తయారు చేసుకోవాలి, అంతే కదా. కానీ ఏమిటండి, కొంతమంది తినడానికే పుట్టాము అని అనుకుంటారు. ఇష్టం వచ్చింది చేసుకొని తింటామండి, తర్వాత కావాలంటే డాక్టర్ దగ్గరికి వెళ్తామండి. ఏంటంటే వాళ్ళకి డబ్బులు ఉన్నది తినడానికి, డాక్టర్ దగ్గరికి వెళ్ళడానికి మాత్రమే అని అనుకుంటారు. కాబట్టి వాళ్ళని ఎవరు ఏం చేయలేరు. నాతో స్వాద్వన్నం యాచ్యతాం. కాబట్టి పదార్థం రుచికరమైంది. కొంతమంది ఏంటి అని అంటే బయట చెత్త తినడానికి ప్రయత్నం చేసినప్పుడు దేవుణ్ణి వదిలేస్తారు, మార్గాన్ని వదిలేస్తారు. అవునా కదా. ఇప్పుడు మిషన్లోనే మెంబర్స్గా చాలామంది ఉంటారు. కొంతమంది సడన్గా వెళ్ళిపోతూ ఉంటారు, కొంతమంది మిషన్కి రాను కూడా రారు. ఏంటి అని అంటే ఎక్కడ పడితే అక్కడ చెత్త తినడానికి అలవాటు అయిపోయినప్పుడు మళ్ళీ భయం వేస్తుంది. కొంతమంది ఈరోజు తాగాను రానండి, ఈరోజు తిన్నాను రానండి. ఏమిటి అంటే ఉత్తమ స్థాయి నుండి దిగజారిపోవడమే. ఆహారం కోసం ఆధ్యాత్మికత వదులుకోవడము అని అంటే
ఏమంటారు? ఏమైనా అనుకోండి, నష్టపు జీవితమే అని అంటాం. వాళ్ళు రాక్షసులుగా మారిపోతున్నారు అని అంట. ఎవరేమైనా అనుకోండి, ఇది నిజం. తినడం తాగడం కోసం ఆధ్యాత్మికత వదులుకుంటున్నారా అంటే అవునా? వాళ్ళు కత్తితో వాళ్ళు గొంతు కోసుకుని ఒకసారి చస్తారు, కాదు ముక్కలు ముక్కలుగా పొడుచుకుంటున్నారు వాళ్ళని అని. ఎస్. సో కాబట్టి ఏమిటి అంటే జాగ్రత్త. సాధ్వన్నం నది ఆచ్యతామనే, ఇష్టమైన ఆహారం కోసం జీవితాన్ని వదులుకోకు. విధివశాత్ ప్రాప్తి అయిన సంతుష్యతం, అదే చెప్పారు, ప్రారంభం నుండి వచ్చేదాన్ని అనుభవించు అని. శీతోష్ణాది సహ్యతాం, శీతము ఉష్ణము అంటే ద్వంద్వాలని నుండి సంరక్షించుకోండి. నతు వృధావాక్యం సముచ్చార్యతాం, మనిషి శారీరకంగా మానసికంగా భౌతికంగా అన్ని దెబ్బలు తినేది ఎక్కడ అంటే మాట్లాడకూడనాటివి మాట్లాడడం వలనే. అది ఎందుకు వస్తుందంటే తినకూడనాటి తినడం వలనే. అర్థమైందా? తినకూడనాటివి తింటే రాకూడనాటివి వస్తాయి కదా. రాకూడనాటివి నువ్వు వెల్లడి చేస్తే మళ్ళీ అటుపక్క నుంచి ఫలాలు కూడా రాకూడనాటివి వస్తాయి కదా. ఇవన్నీ చక్రం. అసలు ఈ నాలుకను కానీ నువ్వు కట్ చేస్తే జీవితంలో సగం బాధలు పోతాయండి అని. నతు వృధావాక్యం సముచ్చారితాం ఔదాసీన్యం అభిప్సాం. ఔదాసీనం, ఉదాసీనత, రెండు రకాలు. ఉదాసీనత అంటే అన్నిట్లో వేలు పెట్టుకోకుండా ఉండడం, నిగ్రహించుకోవడం. ప్రతి ఒక్కటే నేనే చేస్తా, ప్రతి ఒక్కటే నేనే ఉండాలి, ప్రతి ఒక్కటే నాకే చెప్పాలి. కొంతమంది ఇళ్లలో ఉంటాయి అన్నీ కూడా, వాళ్ళు ఏం చేసే సచ్చేది లేదు, వాళ్ళందరి మీద అజమాయిషి, నాకే చెప్పాలి, నేను చెప్పేది చేయాలి. అలాగే ఇంకొంతమందికి ఏంటి అని అంటే లోపల ఏదో అభద్రత, అవునా, స్థిరంగా ఉండలేరు. దానికి ఇక్కడ ఏం చెప్పారు అని అంటే నీకు అవసరం లేని విషయాలను జోక్యం చేసుకోకు ఒకటి. రెండోది డిగ్నిటీగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. తన స్థాయి ఏంటో గుర్తించి ఇంకొంచెం పైకి లాక్కు వెళ్ళేదాన్ని పట్టుకోవాలి, కిందికి వెళ్ళేదాన్ని పట్టుకోకండి అని. ఉదాసీనం ఉన్నతంగా ఉండడం, అల్పమైన వాటి వదిలేయడం. జనకృప నైష్ఠుర్యం ఉత్సృజ్యతాం. ఎక్కడ మనిషి పనికి రాకుండా తయారవుతాడు అని అంటే ఒక్కటే గుర్తుంచుకోవాలి, తనకు ఏ బాధలు కలిగినా తన ఇష్టదైవానికో గురువుకో మాత్రమే చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తే సరైన జ్ఞానం వస్తుంది, దాని నుండి బయటపడతాడు. ఇది మాత్రం వదిలేసి కనిపించిన ప్రతి ఒక్కడికి చెప్పుకోవడం ఎక్కడైతే మొదలు పెడుతున్నాడో వాడు ఎవడైనా సరే వాడి శక్తి పోతుంది, ఉత్సాహం పోతుంది, జ్ఞానం పోతుంది, అవకాశాలు పోతాయి, జీవితమే పోతుంది. జనకృప నైష్ఠుర్యం, ఇతరుల యొక్క జాలి దయ మనం కావాలి అని కోరుకోవడం. అబ్బో నీకన్నా కష్టాలు వచ్చాయండి, అందుకోసమే చెప్పుకుంటారు కొంతమంది, నీకే ఇన్ని కష్టాలు వచ్చాయి, ఇంకెవరికి రాలేదు. కష్టం వచ్చింది పోగొట్టుకొని పైకి వెళ్ళాలా అనేది బుద్ధి ఉన్న వ్యక్తి లక్షణం. ఇతరుల జాలి కోరుకుంటూ అమ్మో ఇన్ని కష్టాలు వచ్చాయని జాలి, ఇతరుల మీద జాలి దయ ఇతరుల మీద నుండి కురిపించుకోవాలి అనుకునే దైన్యమైన జీవితం, నష్టపు జీవితం, వృధా జీవితం, కోటి జీవితాన్ని నాశనం చేసుకునే విధానం. ఎవరైనా సరే ఇతరుల యొక్క జాలి దయ కావాలని ఎదురు చూశారు అని అంటే నీలో నువ్వు శక్తి జ్ఞానం అన్నిటినీ కోల్పోతున్నావు అని. గురువు సలహా ఇస్తాడు బయటపడేటట్టు, మార్గం చూపిస్తాడు, దైవాన్ని పట్టుకొని శక్తిని పెంచుకునేటట్లు, ఒక మాటలో తొలగించేస్తాడు. ఎలాగా? సమస్యలు విమర్శలు వస్తే బయట నుండి శరీర మనోబుద్ధులకి నువ్వు ఆత్మవు నీలోనూ నిలవడు,
ఇది చూపించేవాడు గురువు. దాంట్లో మనం నిలబడ్డామంటే అన్నిటిని దాటేస్తాం. అర్థమైనా? కాబట్టి ఏంటంటే దైవం, గురువు రెండు ఒక స్థాయి నుండి వచ్చినటువంటివే. సో మనం అక్కడ ఆశ్రయిస్తే పైకి ఎక్కుతాం, మిగతా ఎక్కడ ఆశ్రయించినా కిందికి వెళ్తాం. తదాస్తు. హరి ఓం. రేపు చూద్దాం మిగతా. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.